గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 429. ఈరోజు డైలీ మనీ షోలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్తో పాటు రిజల్ట్స్ని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. అండ్ దాంతోపాటు ఒక ఇంపార్టెంట్ ఇష్యూ కూడా ఉన్నది, దాన్ని కూడా డిస్కస్ చేసుకుందాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 69 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 60,836 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 30 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 18,052 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్సెస్లు స్లైట్గా పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.37% పెరిగింది. నిన్న మన మార్కెట్ క్లోజ్ అయ్యాక యుఎస్ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ రానున్నది. దీనిలో యుఎస్ ఫెడ్ 75 బేసిస్ పాయింట్స్ రేట్ హైక్ తీసుకొచ్చని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుందని మనం డిస్కస్ చేసుకున్నాం కదా. మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే యుఎస్ ఫెడ్ వాళ్ళు ఈసారి 75 బేసిస్ పాయింట్స్ రేట్ హైకే తీసుకున్నారు. కాకపోతే మనం ఫ్యూచర్ రిలేటెడ్ గా కూడా వీళ్ళు ఎటువంటి కామెంటరీ చేస్తారో చూడాలని మాట్లాడుకున్నాం. దీని రిలేటెడ్ గా యుఎస్ ఫెడ్ మాట్లాడుతూ వీళ్ళు 2% ఇన్ఫ్లేషన్ కి తీసుకురావడానికి ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో ఆ టార్గెట్ అయితే అచీవ్ చేయడానికే వీళ్ళు ట్రై చేస్తామని, కాకపోతే ఫ్యూచర్ మీటింగ్స్ లోని సేమ్ ఇంట్రెస్ట్ రేట్ హైకే తీసుకుంటాం అన్నట్టుగా ఎటువంటి కామెంట్స్ చేయలేదు. త్వరలోనే ఈ రేట్ హైక్స్ ఏవైతే తీసుకుంటున్నారో అవి ఇంత అగ్రెసివ్ గా తీసుకోకపోవచ్చు, ఆ రేట్ హైక్ తీసుకునేటువంటి పర్సంటేజ్ తగ్గిస్తాం అన్నట్టుగా వీళ్ళు కామెంట్ చేయడం జరిగింది. కానీ ఈ మంత్ లోని నవంబర్ 10th రోజు రిలీజ్ అవబోయేటువంటి యుఎస్ సిపిఐ డేటాని ట్రాక్ చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మంత్ లో యుఎస్ ఇన్ఫ్లేషన్ రేట్ పెరుగుతుందా లేదా తగ్గుతుందా అన్నది మనం చూడాలి. ఒకవేళ యుఎస్ లో ఇన్ఫ్లేషన్ రేట్ తగ్గినట్లయితే అది పాజిటివ్, కానీ తగ్గకుండా అగైన్ యుఎస్ లో ఇన్ఫ్లేషన్ రేట్ గనక పెరిగినట్లయితే యుఎస్ ఫెడ్ వాళ్ళు ఆ ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి ఇంట్రెస్ట్ రేట్లు కొంచెం అగ్రెసివ్ గా పెంచేటువంటి అవకాశం ఉంటుంది. సో నవంబర్ 10th రోజు రిలీజ్ అయ్యబోయేటువంటి యుఎస్ సిపిఐ డేటాని వాచ్ చేయడం మనం ఇంపార్టెంట్. అండ్ ఈ రోజు బికాజీ ఐపీఓ ఓపెన్ అయింది కదా. ఈ ఐపీఓ రిలేటెడ్ గా మన ఛానల్లోని ఈ రోజు ఈవినింగ్ డెడికేటెడ్ వీడియోని రిలీజ్ చేసాం. ఒకవేళ మీరు గనక ఈ ఐపీఓ వీడియోని చూడలేనట్లయితే ఈ రోజు డైలీ మనీష్ యొక్క ఎండ్ కార్డ్ లో ఐపీఓ వీడియోని ఉంచుతాను, మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మీ మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. నెక్స్ట్, త్రివేణి టర్బైన్ వాళ్ళ బోర్డు నిన్న వాళ్ళ Q2 రిజల్ట్స్ తో పాటుగా టెండర్ రూట్ లోని బైబ్యాక్ ప్రపోజల్ ని కూడా కన్సిడర్ చేసింది. ఈ బైబ్యాక్ లో వీళ్ళు టోటల్ గా 54,28,571 షేర్స్ ని ఈచ్ షేర్ 350 రూపీస్ చొప్పున బైబ్యాక్ చేయబోతున్నారు. ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్నటువంటి మార్కెట్ ప్రైస్ తోని బైబ్యాక్ ప్రైస్ ని కంపేర్ చేసి చూస్తే వీళ్ళు అప్రాక్సిమేట్లీ 23% ప్రీమియం కి బైబ్యాక్ చేయబోతున్నారు. ఈ బైబ్యాక్ ఇంకా రికార్డ్ డేట్ అనౌన్స్ చేయవలసి ఉన్నది. వన్స్ వీళ్ళు రికార్డ్ డేట్ ని అనౌన్స్ చేసిన తర్వాత మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో కానీ లేదా మన నెక్స్ట్ డైలీ మనీ షోస్ లో కానీ అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్, ఫుట్వేర్ కంపెనీ అయినటువంటి మిర్జా ఇంటర్నేషనల్ వాళ్ళ దగ్గర నుంచి ఒక బిజినెస్ అప్డేట్ వచ్చింది. వీళ్ళు టిఎన్ఎస్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ అనేటువంటి కంపెనీలోని 100% స్టేక్ ని అక్వైర్ చేయబోతున్నట్టుగా, అండ్ ఈ ఎక్విజిషన్ కి గాను వీళ్ళు 5,38,56,000 ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ అప్డేట్ రిలీజ్ చేసిన తర్వాత ఈ రోజు మిర్జా ఇంటర్నేషనల్ స్టాక్ లో మనం ప్రెషర్ చూసాం. ఈ మిర్జా ఇంటర్నేషనల్ అనేది ఫుట్వేర్ కంపెనీ అండ్ వీళ్ళు హోటల్ బిజినెస్ సైడ్ ఎంటర్ అవుతా అంటున్నారు. మన ఇండియాలో హోటల్ బిజినెస్ మనం చూస్తే లిస్టెడ్ స్పేస్ లో ఉన్నటువంటి కంపెనీస్ యొక్క పెర్ఫార్మెన్స్ ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా ఆల్మోస్ట్ 10 years గా వీళ్ళ రిటర్న్స్ చూస్తే పెద్దగా ఈ హోటల్ బిజినెస్ లో రిటర్న్ జనరేట్ చేయలేదు. అండ్ అంతేకాకుండా ఈ హోటల్ బిజినెస్ లో డెట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళు ఈ హోటల్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నారని ఈ అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో మనం ఈ స్టాక్ లో ప్రెషర్ చూసాం. అండ్ లాస్ట్ 1 year లో ఈ స్టాక్ 370% పైనే పెరిగింది. అండ్ ఈ స్టాక్ లో నెంబర్ ఆఫ్ రీటైల్ షేర్ హోల్డర్స్ కూడా పెరిగారు. సో నౌ వీళ్ళు క్యాపిటల్ ఇంటెన్సివ్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నారు కాబట్టి కొంచెం ఈ స్టాక్ తో మనం ఇప్పుడు జాగ్రత్తగా ఉండడం బెటర్. నెక్స్ట్, పిరామిల్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ బోర్డు నవంబర్ 7th రోజున మీట్ అయ్యి ప్రైవేట్ ప్లేస్మెంట్ రూట్లోని ఎన్సీడీస్ని ఇష్యూ చేయడం ద్వారా ఫండ్ రైజ్ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ ఫండ్ రైజ్ రిలేటెడ్గా అప్డేట్ రావడంతో ఈరోజు సెషన్లో మనం పిరామిల్ ఎంటర్ప్రైజెస్ స్టాక్లోని పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్, ఈరోజు విండ్లాస్ బయోటెక్ వాళ్ళ దగ్గర నుంచి బైబ్యాక్ రిలేటెడ్గా ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ బోర్డు నవంబర్ 8th రోజున మీట్ అయ్యి వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బైబ్యాక్ ప్రపోజల్ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. వీళ్ళు ఏ రూట్లో బైబ్యాక్ చేస్తారు అండ్ ఏ ప్రైస్కి బైబ్యాక్ చేస్తారు అన్నది చూడాలి. ఈ బైబ్యాక్ రిలేటెడ్ అప్డేట్ వీళ్ళ దగ్గర నుంచి రావడంతో ఈరోజు సెషన్లో విండ్లాస్ బయోటెక్ స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయింది. నెక్స్ట్, అలంబిక్ ఫార్మా వాళ్ళకి కెటోరోలాక్ ట్రోమెథమైన్ ఇంజెక్షన్ కి యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి ఫైనల్ అప్రూవల్ వచ్చినట్లుగా అప్డేట్ చేస్తున్నారు. 2022 ఆగస్ట్ లోని వీళ్ళ జనరల్ స్టెరైల్ ఫెసిలిటీలోని ఇన్స్పెక్షన్ జరిగిన తర్వాత ఇది వీళ్ళకి వచ్చినటువంటి సెకండ్ అప్రూవల్ అని, అండ్ ఇంజెక్షన్ ని అడల్ట్ పేషెంట్ లో వచ్చేటువంటి సివియర్ పెయిన్స్ కి షార్ట్ టర్మ్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ లో భాగంగా యూజ్ చేస్తారని, అండ్ యుఎస్ లోని జూన్ 2022 12 months ఎండింగ్ నాటికి దీని యొక్క మార్కెట్ సైజ్ $59 million గా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళకి కంటిన్యూస్ గా యుఎస్ ఎఫ్డిఏ దగ్గర
నుంచి అప్రూవల్స్ వస్తుండటంతో ఈ రోజు సెషన్ లో కూడా అలంబిక్ ఫార్మా స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి చివరికి 7.59% పెరిగింది. నెక్స్ట్ కార్ప్ ఇన్ఫ్రా, ఇదొక ఇన్ఫ్రా కంపెనీ. వీళ్ళకి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ సర్వీసెస్, స్టీల్ అండ్ ప్లాస్టిక్ ప్రాసెసింగ్ బిజినెస్ లు ఉన్నాయి. వీళ్ళ రిలేటెడ్ గా ఇప్పుడు వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే ఈ కంపెనీ యొక్క వన్ ఆఫ్ ది ప్రమోటర్ అండ్ అలాగే ఈ కంపెనీకి చెందినటువంటి 2 ఓన్లీ ఓన్డ్ సబ్సిడరీ కంపెనీస్ సెబీ యొక్క రెగ్యులేషన్స్ ని వైలేట్ చేసినందుకు గాను సెబీ వీళ్ళకి ఒక ఆర్డర్ ని ఇష్యూ చేసినట్టుగా చెప్తున్నారు. అసలు ఈ కంపెనీ రిలేటెడ్ గా ఉన్నటువంటి ఇష్యూ ఏంటంటే వీళ్ళు ఒక ఇన్ఫ్రా ఫండ్ ని లాంచ్ చేశారు. ఆ ఫండ్ లో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో ఆ ఇన్వెస్టర్స్ కి ఆ టైం అయిపోయినా కూడా వీళ్ళు తిరిగి డబ్బులు ఇవ్వలేదని చెప్పి స్కోర్స్ అంటే సెబీ కంప్లైంట్స్ రిడ్రెస్ సిస్టమ్ దీనిలోని ఇన్వెస్టర్స్ కంప్లైంట్ లాంచ్ చేసినట్టుగా చెప్తున్నారు. దీంతోనే సెబీ వాళ్ళు వీళ్ళకి ఆర్డర్ ని ఇష్యూ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నో సెబీ దగ్గర నుంచి వీళ్ళకి ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో ఈ కార్ప్ లిమిటెడ్ స్టాక్ లో మనం ప్రెషర్ చూసాం. నెక్స్ట్ MTAR టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో 38.2% అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 38.6% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 18.6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 40% గ్రోత్ డెలివర్ చేశారు. ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 29.6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 52.2% గ్రోత్ డెలివర్ చేశారు. కమింగ్ టు మార్జిన్స్, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను అండ్ ప్యాట్ మార్జిన్స్ లోను డ్రాప్ కనిపిస్తుంది. బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో మాత్రం వీళ్ళ ఎబిటా మార్జిన్స్ అండ్ ప్యాట్ మార్జిన్స్ ఇంప్రూవ్ అయ్యాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళు ఓవరాల్ గా 643.5 crores ఆర్డర్ రిసీవ్ చేసుకున్నారు. అండ్ ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 1288.8 crores ఆర్డర్ బుక్ ఉన్నది. ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళ టోటల్ వర్కింగ్ క్యాపిటల్ డేస్ 249 days గా ఉంటే ఈ క్వార్టర్ కి అది 263 days కి పెరిగాయి. అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కల్లా వీళ్ళ వర్కింగ్ క్యాపిటల్ ని 200 days కి తీసుకురావడానికి వీళ్ళు టార్గెట్ గా పెట్టుకున్నట్టుగా చెప్తున్నారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో MTAR టెక్నాలజీస్ వాళ్ళు డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేశారు. కాకపోతే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ మార్జిన్స్ కరెక్ట్ అయ్యాయి. అండ్ అలాగే లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ వర్కింగ్ క్యాపిటల్ డేస్ పెరిగాయి. నెక్స్ట్ QSR కంపెనీస్ అయినటువంటి దేవ్యాని ఇంటర్నేషనల్ అండ్ సఫైర్ ఫుడ్స్ ఈ రెండు కూడా వాళ్ళ క్వార్టర్ 2 నెంబర్స్ ని రిలీజ్ చేశారు. ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో 45% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రోత్ డెలివర్ చేశారు. కాకపోతే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటా ఫ్లాట్ గా ఉంది. కమింగ్ టు ప్యాట్, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ప్యాట్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ ప్యాట్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా వీళ్ళ గ్రాస్ మార్జిన్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు టోటల్ గా ఇండియాలో 86 స్టోర్స్ ని అండ్ నేపాల్ లో 2 స్టోర్స్ ని యాడ్ చేశారు. అంటే టోటల్ గా 88 స్టోర్స్ ని యాడ్ చేశారు. దీంతో ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ స్టోర్ కౌంట్ 1096 కి పెరిగింది. ఓవరాల్ గా క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో దేవ్యాని ఇంటర్నేషనల్ వాళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనపడడంతో పాటు వీళ్ళ మార్జిన్స్ కూడా ఇంపాక్ట్ అవడంతో ఈ రోజు సెషన్ లో మనం దేవ్యాని స్టాక్ లో ప్రెషర్ చూసాం. అండ్ కమింగ్ టు సఫైర్ ఫుడ్స్, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెస్టారెంట్ సేల్స్ లో 35.7% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో 68% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 5 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో 26 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కమింగ్ టు క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్, వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 38 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్యాట్ 26 crores కి తగ్గింది. మెయిన్లీ వీళ్ళ ప్యాట్ తగ్గడానికి రీజన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ మెటీరియల్ కాస్ట్ బాగా పెరగడం అండ్ ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ కూడా కొంత పెరగడంతో వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ పెరిగాయి. దాంతోనే ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్యాట్ తగ్గింది. అండ్ ఈ క్వార్టర్ 2 లో వీళ్ళు ఓవరాల్ గా 42 న్యూ రెస్టారెంట్స్ యాడ్ చేశారు. అండ్ ఈ సఫైర్ ఫుడ్స్ వాళ్ళకి శ్రీలంక బిజినెస్ కూడా ఉంది, మీకు ఐడియా ఉంది కదా. మెయిన్ శ్రీలంకలో ఉన్నటువంటి ఎకనామిక్ క్రైసిస్ వల్ల వీళ్ళ శ్రీలంక బిజినెస్ బాగా ఇంపాక్ట్ అవుతుంది. ఈ క్వార్టర్ లో ఈ బిజినెస్ ఎలా మూవ్ అయిందో ఒకసారి చూద్దాం. వీళ్ళ శ్రీలంక బిజినెస్ లోని డైలీ యావరేజ్ సేల్స్ లో అయితే వీళ్ళు గ్రోత్ డెలివర్ చేశారు, కానీ అవి లంకన్ రూపీస్ లో కంపేర్ చేస్తే గ్రోత్ కనిపిస్తుంది. దాన్ని మన ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ చేస్తే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ప్రెసెంట్ శ్రీలంక కరెన్సీ బాగా డిప్రిషియేట్ అయింది కదా. దీంతో మన ఇండియన్ రూపీస్ తో కంపేర్ చేసినప్పుడు వీళ్ళ డైలీ యావరేజ్ సేల్స్ నెంబర్ లోని సిగ్నిఫికెంట్ గా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ దీనివల్ల వీళ్ళ శ్రీలంక బిజినెస్ లోని గ్రాస్ మార్జిన్స్ కూడా ఇంపాక్ట్ అవుతున్నాయి. సో ఈ శ్రీలంక బిజినెస్ లోని కనబడుతున్నటువంటి ఇంపాక్ట్ వలన క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ ఓవరాల్ నెంబర్స్ కూడా ఇంపాక్ట్ అయ్యాయి. నెక్స్ట్ ఇండిగో పెయింట్స్ వాళ్ళు వాళ్ళ క్వార్టర్ 2 నెంబర్స్ రిలీజ్ చేశారు. వీళ్ళ ఆపరేషనల్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 23.71% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే గ్రాస్ మార్జిన్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 41.72% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో 44.47% అండ్ ప్యాట్ లో 173.75% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ 11.92% గా ఉంటే అవి ఈ క్వార్టర్ కి 13.92% కి పెరిగాయి. అండ్ కమింగ్ టు ప్యాట్ మార్జిన్స్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో 6.80% గా ఉంటే అవి ఈ క్వార్టర్ కి
15.09% కి పెరిగాయి. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ప్యాట్ లో ఏకంగా 173.75% గ్రోత్ కనపడుతుంది కదా. దానికి రీజన్ వీళ్ళకి ఈ క్వార్టర్ లోని ట్యాక్స్ అడ్జస్ట్మెంట్ రూపంలోని 16.32 crores వచ్చి యాడ్ అవడం వలన వీళ్ళ ఓవరాల్ ప్రాఫిట్ లోని అంత జంప్ కనిపిస్తుంది. ఆ ట్యాక్స్ అడ్జస్ట్మెంట్ ని తీసి చూసినట్లయితే వీళ్ళ ప్రాఫిట్ లో 53.22% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రాఫిట్ మార్జిన్ 6.80% నుంచి 8.45% కి పెరిగాయి. అండ్ కమింగ్ టు క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ రెవెన్యూస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ తో కంపేర్ చేయొద్దు, బికాస్ ఇక్కడ వీళ్ళకి ట్యాక్స్ అడ్జస్ట్మెంట్ యాడ్ అయింది కదా. సో అందుకే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నెంబర్ తో కంపేర్ చేసి చూద్దాం. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ లో ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నెంబర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని ఇండిగో పెయింట్స్ వాళ్ళు మంచి నెంబర్స్ డెలివర్ చేసేసరికి ఈ రోజు సెషన్ లోని ఇండిగో పెయింట్ స్టాక్ లోని ఒక్కసారి జంప్ చూసాం. కాకపోతే ఈ కంపెనీ లిస్ట్ అయిన దగ్గర నుంచి హై వాల్యుయేషన్స్ లో ఉండడం అండ్ ఆ తర్వాత వీళ్ళు నెంబర్స్ లోని పెద్దగా గ్రోత్ డెలివర్ చేయకపోవడంతో 2021 లో ఈ కంపెనీ లిస్ట్ అయిన దగ్గర నుంచి చూసినట్లయితే ఈ స్టాక్ 40% కరెక్ట్ అయింది. నెక్స్ట్ కమింగ్ టు SRF రిజల్ట్స్, వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో డ్రాప్ కనిపిస్తుంది. సిమిలర్లీ ప్రాఫిట్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళు గ్రోత్ డెలివర్ చేశారు. కాకపోతే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. మెయిన్లీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ ఇంపాక్ట్ అవడానికి రీజన్ వీళ్ళ టెక్నికల్ టెక్స్టైల్ బిజినెస్ యొక్క రెవెన్యూస్ లో చూడండి క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో ఇంపాక్ట్ కనపడుతుంది. అండ్ దాంతో పాటు ప్యాకేజింగ్ ఫిల్మ్ బిజినెస్ యొక్క రెవెన్యూస్ లో కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో డ్రాప్ కనిపిస్తుంది. దీంతోనే వీళ్ళ ఓవరాల్ రెవెన్యూస్ తగ్గాయి. అంతేకాకుండా టెక్నికల్ టెక్స్టైల్ బిజినెస్ యొక్క ప్రాఫిట్ లో అయితే ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన డ్రాప్ కనిపిస్తుంది. అండ్ కెమికల్ బిజినెస్ యొక్క ప్రాఫిట్స్ లో కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. దాంతో పాటు ప్యాకేజింగ్ ఫిల్మ్ బిజినెస్ యొక్క ప్రాఫిట్ లో కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూస్తే సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. దీంతోనే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ ఇంపాక్ట్ అయ్యాయి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో అదాని విల్మర్ వాళ్ళు కూడా వాళ్ళ Q2 నెంబర్స్ రిలీజ్ చేశారు. ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ వాల్యూమ్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 9% అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 11% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 4% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఎబిటా లో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. అండ్ సిమిలర్లీ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 73% డ్రాప్ కనపడుతున్నట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 75% డ్రాప్ కనిపిస్తుంది. కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ నెంబర్స్, వీళ్ళ ఎడిబుల్ ఆయిల్ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 2% డ్రాప్ కనపడుతుంది. బట్ ప్రాఫిట్ లో అయితే ఏకంగా 78% డ్రాప్ కనిపిస్తుంది. దీనికి రీజన్ ఈ క్వార్టర్ లోని ఎడిబుల్ ఆయిల్ ప్రైస్ లోని సిగ్నిఫికెంట్ గా డ్రాప్ కనపడింది కదా మనకి. దాంతోని ఎడిబుల్ ఆయిల్ ప్రాఫిట్స్ లోని మనకి ఇంత డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఫుడ్ అండ్ FMCG సెగ్మెంట్ యొక్క రెవెన్యూస్ లో 58% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్రాఫిట్ లో 156% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఇండస్ట్రీ ఎసెన్షియల్ సెగ్మెంట్ రెవెన్యూస్ లో 33% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్రాఫిట్ లో మాత్రం 48% డ్రాప్ కనిపిస్తుంది. మెయిన్లీ రా మెటీరియల్ కాస్ట్లు పెరిగిపోవడం అండ్ ఎడిబుల్ ఆయిల్ ప్రైస్లు బాగా తగ్గడం వలన ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో మనం ఇంపాక్ట్ చూస్తున్నాం. అండ్ నెక్స్ట్ క్వార్టర్ అవుట్లుక్ గురించి వీళ్ళ ప్రెజెంటేషన్ లో మెన్షన్ చేస్తూ ప్రెజెంట్ ఫెస్టివల్ సీజన్ బాగా జరగడంతో పాటు వెడ్డింగ్స్ కూడా బాగా జరగచ్చని, ఇవి వీళ్ళ ఓవరాల్ గ్రోత్ ని బాగా డ్రైవ్ చేస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా, అండ్ Q3 లోని ఎడిబుల్ ఆయిల్స్ కి మంచి డిమాండే కనబడుతుందని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఫుడ్ అండ్ FMCG సెగ్మెంట్ లో ఈ క్వార్టర్ లో ఏదైతే వీళ్ళ గ్రోత్ వచ్చిందో అది కంటిన్యూ అవుతుందని వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో అదాని విల్మర్ వాళ్ళు వీక్ నెంబర్స్ పోస్ట్ చేసేసరికి ఈ రోజు సెషన్ లో అదాని విల్మర్ స్టాక్ లో మనం ప్రెజర్ చూసాం. నెక్స్ట్ త్రివేణి టర్బైన్ వాళ్ళు వాళ్ళ Q2 నెంబర్స్ రిలీజ్ చేశారు. ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 41.9%, ఎబిటాలో 39.2% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లో 73.3% డ్రాప్ కనిపిస్తుంది. ఇక్కడ రెవెన్యూస్ లోను ఎబిటాలోను గ్రోత్ డెలివర్ చేసిన ప్యాట్ లో ఇంత సిగ్నిఫికెంట్ డ్రాప్ కనపడుతుంది కదా. దానికి రీజన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళకి 198 crores వన్ టైమ్ ఎక్సెప్షనల్ ఐటమ్స్ యాడ్ అవడం వలన వీళ్ళ ప్రాఫిట్ లో ఇంత జంప్ కనపడుతుంది. కానీ ఈ వన్ టైమ్ ఎక్సెప్షనల్ ఐటమ్ యాడ్ అవ్వక ముందు వీళ్ళ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నెంబర్ చూసినట్లయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేశారు. సో ఈ ఎక్సెప్షనల్ ఐటమ్ తీసి వీళ్ళ ప్యాట్ నెంబర్ ని కంపేర్ చేస్తే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళు 53.8% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కమింగ్ టు క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 38 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి అది 46 crores కి పెరిగింది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఆర్డర్ బుక్ లో కూడా వీళ్ళు 47% గ్రోత్ డెలివర్ చేశారు. మెయిన్లీ వీళ్ళకి ఎక్స్పోర్ట్ ఆర్డర్ బుక్ లోని మంచి గ్రోత్ రావడం వలన వీళ్ళ ఓవరాల్ ఆర్డర్ బుక్ లోని 47% గ్రోత్ కనిపిస్తుంది. కమింగ్ టు టుడేస్ కామెంట్స్ కార్నర్, ఈ రోజు కామెంట్స్ కార్నర్ లో ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చేసిన తర్వాత ఒక ఇష్యూ రిలేటెడ్ గా చాలా మంది యూట్యూబ్ కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు, దాన్ని కూడా అడ్రస్ చేయబోతున్నాను. అండ్ ఈ రోజు క్వశ్చన్ ని జాన్సన్ గారు అడుగుతున్నారు. ఆయన ఏం అడుగుతున్నారంటే, డియర్ మనీ పర్స్ టీమ్, recently I and my wife took term insurance, but for my spouse they are asking more premium per month due to overweight. Is it right? మేము ముందు డీటెయిల్స్ ఫిల్ చేశాక కూడా ఇన్సూరెన్స్ మెడికల్ ఇనిషియేషన్ చేశారు.
దే ఆర్ ఆస్కింగ్ మోర్ 30% ఎక్స్ట్రా ప్రీమియం డ్యూ టు ఓవర్ వెయిట్. హలో జాన్సన్ గారు, మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత ఈ హెల్త్ చెకప్స్ అన్నవి కంపల్సరీ అవుతాయి. ఈ హెల్త్ చెకప్ జరిగిన తర్వాత వాళ్ళకి ఏ పర్సన్ మీద అయితే కొంచెం రిస్క్ ఎక్కువగా ఉంటుంది అనిపిస్తుందో వాళ్ళ పైన ఎక్స్ఆర్టీ అంటే ఎక్స్ట్రా రేట్ ప్రీమియం ని ఛార్జ్ చేస్తారు. సో మీ హెల్త్ చెకప్ అయిన తర్వాత అందుకనే వీళ్ళు ఈ ఎక్స్ఆర్టీని ఛార్జ్ చేస్తున్నట్టున్నారు. బట్ కాకపోతే మీరు 30% ప్రీమియం ఎక్స్ట్రాగా అడుగుతున్నారు అంటున్నారు కాబట్టి ఒకసారి అదర్ ఇన్సూరెన్స్ కంపెనీస్ తో కూడా చెక్ చేసుకోండి బెటర్. మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఎలా చెక్ చేసుకోవాలంటే ఏ కంపెనీ దగ్గర అయితే మీకు క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎక్కువగా ఉంటుందో అటువంటి కంపెనీ దగ్గర నుంచి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం బెటర్. ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో మీకు అగ్రిగేటర్ యొక్క లింక్స్ ఉంచుతున్నాను. ఆ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు ఏ కంపెనీకి ఎక్కువగా క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఉన్నదన్నది చెక్ చేసుకోవచ్చు. ఆ చెక్ చేసుకున్న తర్వాత ఒకసారి ట్రై చేసి చూడండి. అదర్ కంపెనీలో మీకు తక్కువ ప్రీమియం కి దొరికినట్లయితే మీకు అడ్వాంటేజ్ అవుతుంది. ఐ హోప్ దిస్ క్లారిఫైడ్ యువర్ క్వరీ. అండ్ నెక్స్ట్ ఒక ఇష్యూని అడ్రస్ చేయబోతున్నానని చెప్పాను కదా. మన యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో కంటిన్యూస్గా చాలామంది అడుగుతున్నారు, అన్న లోన్ యాప్స్లో లోన్ తీసుకోవచ్చా, అండ్ కొంతమంది లోన్ యాప్స్లో లోన్ తీసుకున్నప్పుడు ఏమైనా రిస్క్ ఉంటుందా అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ 2 థింగ్స్ మీతో షేర్ చేయబోతున్నాను. ఫస్ట్ థింగ్, ఈ లోన్ యాప్లో లోన్ తీసుకున్నారనుకోండి, మీ పైన వాళ్ళు ఛార్జ్ చేసేటువంటి ఇంట్రెస్ట్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందుకనే ఎవరైనా సరే ఈ లోన్ యాప్లో లోన్ తీసుకోవాలంటే అవాయిడ్ చేయడమే బెటర్. అండ్ సెకండ్ థింగ్, ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో షేర్ చేస్తున్నాను. నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఆయన కాల్ చేశారు రీసెంట్ గా. ఆయన కాల్ చేసి ఏమన్నారంటే ఆయనకి తెలుసున్నటువంటి ఒక వ్యక్తి ఊర్లో ఉంటారంట, వాళ్ళు ఈ లోన్ యాప్ లో లోన్ తీసుకున్నారు. ఈ యాప్ ని ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు అన్ని పర్మిషన్స్ అడుగుతుంది కదా. ఈ పర్మిషన్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఈయన పర్సనల్ డేటాని అంతటినీ కూడా ఆ లోన్ యాప్స్ వాళ్ళు తీసేసుకుని ఈయన్ని బ్లాక్మెయిల్ చేయడం కూడా మొదలు పెట్టారంట. సో ఇలా బ్లాక్మెయిల్ చేయడం ద్వారా ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఛార్జ్ చేస్తూ దాన్ని పే చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి వాటి గురించి చాలా సార్లు చెప్తానే ఉన్నాం, కానీ పాపం ఊర్లో ఉన్న వాళ్ళకి తెలియక వీటిలో లోన్స్ అవి తీసుకుంటున్నట్టున్నారు. మేమనే కాదు, చాలా మంది ఈ ఇష్యూ రిలేటెడ్ గా అడ్రస్ చేసే ఉంటారు. కాకపోతే ఇది ఎందుకో ఊర్ల వరకు ఇంకా రీచ్ అవ్వట్లేదు. అండ్ కొంతమంది ఏకంగా ఈ హెరాస్మెంట్ తట్టుకోలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. సో అందుకని ఇది మన బాధ్యతగా తీసుకుని ఈ ఇన్ఫర్మేషన్ ని చాలా మందికి రీచ్ అయ్యేలా చేద్దాం. ఎందుకంటే పాపం ఊర్లో ఉన్న వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ తెలియక వాళ్ళు చాలా వరకు మోసపోతున్నారు. ఇదే నేను అడ్రస్ చేయాలనుకుంటున్న ఇష్యూ. ఈ ఇన్ఫర్మేషన్ ని మర్చిపోకుండా అందరికీ షేర్ చేయండి. అండ్ మీలో ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మన నెక్స్ట్ డైలీ మనీ షోలో పిక్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.